టీడీపీ ఎప్పుడు ప్రతీకార రాజకీయాలు చేయదు. మేం నిజంగా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీ నేత జగన్ ఈరోజు బయట ఉండేవారా అని ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాంటి వారిని శిక్షించకపోతే ఇక అరాచకాలకు అంతం ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి వారి కోసమే రెడ్ బుక్ ఉందని, రాజ్యాంగ పరిరక్షణ దాని లక్ష్యమని తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి కూడా బయటకు రానివ్వలేదు. ఇంటి గేటుకు తాళు కట్టారు. హత్యాయత్నం సహా 23 అక్రమ కేసులు నాపై పెట్టారు. కానీ ఈరోజు జగన్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు. మేము ఆయనను అడ్డుకోవడం లేదు. ప్రతీకార రాజకీయాలు మా విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. తమ బాస్ చంద్రబాబుకు ఎప్పుడు పనులు వేగంగా జరిగిపోవాలని, ఆయన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమన్నారు. రాజకీయం అనేది ఒక ప్రయాణం మాత్రమే, గమ్యం కాదు. నేను ఇప్పుడే ఏదో సాధించానని చెప్పడం కరెక్ట్ కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నాకు ఇంకా 40 నుంచి 50 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు వచ్చినప్పుడు ఎంతో బ్యాలెన్స్డ్గా ఉన్నాను. పరాజయాలను కూడా అంతే సమానంగా తీసుకున్నాను. ప్రస్తుతానికి దేశానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను. ఈ సమయంలో యువ నాయకులు ముందుకు వచ్చి బాధ్యతలు భుజానికి ఎత్తుకొని తమ సామర్థ్యాన్ని చూపించాలి. నా రాజకీయ ప్రయాణంలో నేను చేయాలనుకుంటున్నది అదే అని తెలిపారు. మరోవైపు గతంలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తర్వాత తానే ఎక్కువ ట్రోల్ అయ్యానన్నారు మంత్రి నారా లోకేష్. తాను ఏ రోజు ట్రోల్స్కి భయపడలేదని, 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్నారు. రాహుల్ పాదయాత్రను చూసి తాను స్ఫూర్తి పొందానని, పాదయాత్ర చేసిన ఆ అనుభవాలను మర్చిపోకుండా తాను పుస్తక రూపంలో తెచ్చానన్నారు. ఢిల్లీలో మీడియా సంస్థలు నిర్వహించిన కాన్క్లేవ్లో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎదురయ్యే విమర్శల్ని, ట్రోల్స్ని సానుకూలంగా తీసుకుంటానన్నారు నారా లోకేష్. తాను యోగలం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యల గురించి తెలుసుకున్నానన్నారు. ఆ తర్వాత 2024లో కూటమి ఘన విజయం సాధించిందన్నారు. తాను స్టాన్ఫర్డ్లో చదువుకోవడానికి వెళ్ళకముందే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని, అనంతరం ఏడాది తర్వాత చంద్రబాబుతో కలిసి ఒక పెళ్లికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన లోపలికి వెళ్ళగానే లేచి నిలబడ్డారన్నారు. రాజకీయాల్లోనే ఇంతటి గౌరవం దక్కుతుందని తనకు అప్పుడు అర్థమైందన్నారు. అలా చంద్రబాబుకు ఉన్న గౌరవం తనను కూడా రాజకీయాల్లోకి నడిపించిందన్నారు. టీడీపీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ డాక్టర్లు, ఇంజనీర్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేల్లో 50%, 17 మంది మంత్రులు మొదటిసారి గెలిచిన వారేనన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. చంద్రబాబు బ్రాండ్తోనే పెద్ద కంపెనీలు ఏపీకి వస్తున్నాయని, ఆయన ఆలోచనలు అమలు చేయడమే తన విధిగా చెప్పుకొచ్చారు. కేంద్రంలో గొంతు బలంగా వినిపించాలంటే ఎక్కువ మంది ఎంపీలు కావాలన్నారు. తాము కేంద్రం తీసుకొచ్చిన విధానాలతో పరిగెడుతున్నామని, మిగిలిన రాష్ట్రాలు పట్టించుకొని సమయంలో తాము రక్షణ మంత్రి దగ్గరికి వెళ్ళి ఏపీలో యుద్ధ విమానాల ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కోరామన్నారు. కేంద్రానికి భూమి కేటాయించమని, కేంద్రం కూడా తమలాంటి రాష్ట్రాల కోసం చూస్తుందన్నారు. కేంద్రం అమరావతికి 12 నుంచి 13,000 కోట్లు ఇచ్చిందన్నారు. 2028 నాటికి అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతానికి ఎన్నో ప్రముఖ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు కూడా వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఒక ఎకనామిక్ పవర్ హౌస్గా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. తాము 2024లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేటప్పుడు దేశానికి స్థిరమైన నాయకత్వం అవసరమని భావించమని తెలిపారు. తాము ఆ సమయంలో ఎలాంటి షరతులు పెట్టలేదని, ఇప్పటికీ వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఒకవేళ ఏవైనా విధానాల విషయంలో అభిప్రాయ భేదాలుంటే కూర్చొని చర్చల ద్వారా మాట్లాడుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీ ఉండదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన పూర్తి చేశామని, 37 రోజుల్లోనే పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టుకు భూమి పరిశీలన నుంచి శంకుస్థాపన వరకు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఇది తమ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు నిదర్శనమన్నారు. దేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25% ఆకర్షించగలిగిందన్నారు మంత్రి లోకేష్.